మన శరీరం ఆరోగ్యకరంగా ఉండాలన్నా, ఇమ్యూనిటీ బాగుండాలన్నా, భవిష్యత్తులో జబ్బులు రాకుండా రక్షించుకోవాలన్నా 6 పోషకాలు ప్రధానంగా మనకి కావాలి. విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ 6 పోషకాలు శరీరానికి ముడి సరుకుల్లాగా మనం అందించాల్సిన బాధ్యత పెట్టుకోవాలి. ఈ 6 పోషకాలు బాగా ఎక్కువ ఉన్న నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఆహారాల లిస్టు నేను చెప్పబోతున్నాను. అన్నిటికంటే వజ్ర సమానమైన ఆహారం నెంబర్ 1 లాంటిది ఈ నేచర్లో స్ప్రౌట్స్. బాదం, జీడిపప్పు, పిస్తాలు బంగారం లాంటివే, కానీ స్ప్రౌట్స్ అయితే వజ్రము. ఎందుకంటే గింజకు మొక్క వచ్చింది కాబట్టి బీజం యాక్టివేట్ అయ్యింది, ఎంజైమ్స్ కానీ పోషకాలు కానీ డివిజన్ అయి పెరిగిపోతాయి. కాబట్టి విత్తనాలు బంగారం అయితే, మొలకలు వచ్చిన విత్తనాలు అయితే వజ్రం అనుకోండి. కాబట్టి అవి నెంబర్ 1గా 25% ప్రోటీన్ ఉంటుంది. పెసలు, బొబ్బర్ల, శనగలు ఇట్లాంటి వాటిలో పోషకాలన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని లాభాలు కలిగించే నెంబర్ 1 ఆహారం అంటే స్ప్రౌట్స్. నెంబర్ 2 ఆహారం అంటే మైక్రోగ్రీన్స్. సూక్ష్మ పోషకాలు బాగా ఉంటాయి. అంటే గింజలు మొలకొచ్చిన తర్వాత 3-4 అంగుళాలు ఎదిగితే మొలకలు ఎంత పొడవొచ్చి గ్రీన్లు అవుతాయి కదా, ఆ మైక్రోగ్రీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు బ్రహ్మాండంగా ఉంటే బెస్ట్ డైట్ మైక్రోగ్రీన్స్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది హెల్తీ ఫ్యాషన్ ఏంటో తెలుసా, మైక్రోగ్రీన్స్ని సాలడ్లు అట్లా కట్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్లో తినేస్తున్నారు. ఇది 2వ హెల్దీ ఫుడ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక 3వది నానపెట్టిన విత్తనాలు. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, అలాగే పుచ్చగింజల పప్పు, చియా సీడ్స్, ఇలాంటి ఎండు విత్తనాలన్నీ నానబెట్టుకు తింటే ఇది చాలా మంచిది. ఈ 3 రకాల ఆహారాలు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాలుగా మీరు గుర్తించండి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ 5-6 ర్యాంకులు వస్తాయి. కానీ 1, 2, 3 ర్యాంకులు అంటే ఈ 3 అని మీరు గుర్తుపెట్టుకోండి. వీటికి ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో మీ ఆరోగ్యం అంత ఆటోమేటిక్గా మెరుగవుతుంది, పెరుగుతుందని మరొకండి.